ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు. ఒకానొకడు గృహస్థుడై ఉండి బ్రహ్మజ్ఞానం పొందాడని గ్రహించటం ఎలా అని ప్రశ్నించాడు. హరినామాన్ని విన్నంతనే అశ్రువులు, గగురుపాటు కలగటమే అందుకు గుర్తు. భగవన్నామ శ్రవణ మాత్రాన ఎవరి కళ్ళ నుంచి బాష్పాలు స్రవిస్తాయో, ఎవరికి రోమాంచితమవుతుందో, రోమాలు నిక్కబొడుచుకుంటాయో అతడే జ్ఞానలాభాన్ని పొందినవాడన్నారు గురుదేవులు. జ్ఞానాన్ని, భక్తిని సమన్వయించే ఒక పురాణ గాథ ఉంది. భగవంతుడైన రామచంద్రుడు తన ప్రియభక్తుడు హనుమంతుని ఒకసారి ఇలా అడిగాడు. "వత్సా! నన్ను నువ్వు ఎలా భావిస్తావో, ధ్యానిస్తావో చెప్పు" అని. అందుకు హనుమంతుడు ఇలా విన్నవించాడు. "నిన్ను ఒకప్పుడు పరిపూర్ణుడిగా భావించి ఆరాధిస్తాను. అప్పుడు నన్ను నీలోని అంశగా భావించుకుంటాను. మరొకప్పుడు నిన్ను ప్రభువుగాను, నన్ను నీ సేవకునిగాను భావించి ఉపాసిస్తాను. అయినా తత్వజ్ఞాన దశలో త్వమేవాహ, నువ్వే నేను, నేనే నువ్వని నాకు అనుభూతమవుతూ ఉంటుంది" అన్నారు హనుమంతుడు. చెరువు నీటి మీద తేలే చెత్తను, పాచిని కాస్త తొలగిస్తే మళ్ళీ అవి నీటిని ఆవరిస్తాయి. కానీ వాటిని పూర్తిగా తొలగించి వెదురు కర్రలను అడ్డంగా కడితే అవి మళ్ళీ కమ్ముకోలేవు. అలాగే మాయని ఎప్పుడో ఒకసారి నిరోధిస్తే మళ్ళీ వచ్చి అది మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కానీ హృదయంలో భక్తి జ్ఞానాలనే ఆవరణాన్ని నిర్మించుకుంటే మాయ ఇక మనలను ఆవరించలేదు. అప్పుడది శాశ్వతంగా తొలగిపోతుంది. ఇదే భగవత్ హ్మ్. సాక్షాత్కారం లభించే మార్గం. హ్మ్. ఓ భక్తుడున్నాడట. ఒకానొకడు గృహస్థదేవుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడని గ్రహించాను ఎలాగా అని. అంటే గురుగారు చెప్పాడు. హరినామాన్ని విన్నంతనే ఎవరికైతే మనకి ఆ భగవన్నామాన్ని వింటామో, ఆ వినగానే కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. ఒక గగురుపాటు వస్తుంది అని గుర్తు. అది అప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం పొందాడని గుర్తాడు. అట్లాగే భగవన్నామ శ్రవణం మాత్రంతోటి అంటే ఎక్కడన్నా భగవన్నామం వింటున్నాం అనుకోండి, ఎవరి కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయో, ఎవరికి ఒళ్ళంతా రోమాంచితం అయిపోతుందో, అంటే రోమాలు ఎక్కుపరుచుకోవటం అనమాట. అతడే జ్ఞానాన్ని లాభాన్ని పొందాడని అర్థం అనమాట అని చెప్పాడు. మరి ఇది గుర్తని. ఆ జ్ఞానాన్ని భక్తులను సమన్వయించే ఒక పురాణ కథ ఒకటి ఉంది. ఏంటంటే ఈ భగవంతుడైన శ్రీరాములు వారు తన ప్రియభక్తుడిని హనుమంతుడిని ఒకసారి ఇలా అడిగాట. "వత్స, నన్ను నువ్వు ఎలా భావిస్తావో ధ్యానిస్తావో చెప్పు" అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడట, హనుమంతుడు అన్నాడట, ఇలా అన్నాడట, "నిన్ను ఒకప్పుడు పరిపూర్ణుడిగా భావించి ఆరాధిస్తాను. అంటే నువ్వే దైవం అనుకుని ఆరాధిస్తాను. అప్పుడేమో నన్ను నీలోని అంశగా భావించుకుంటాను. నీలో అంశగా నేను చిన్న అంశం కూడా నేననే భావించుకుంటాను. ఇంకోసారి ఏం చేస్తానంటే నువ్వు ప్రభువుగా అనుకుంటాను. నువ్వు నాకు రాజు, ప్రభువు అనుకుంటాను. అప్పుడు నేను నీకు సేవకుడిగా ఉంటాను" అని తత్వజ్ఞాన దశలో త్వమేవ అని ఇప్పుడు భగవంత్ విషయంలో ఆ తత్వజ్ఞానం తెలిసిన దాంట్లో జ్ఞానిగా ఉన్న దాంట్లో నేనేమనుకుంటానంటే నువ్వే నేను, నేనే నువ్వు అనుకుంటాను అని చెప్పాడంట. అలాగే ఎట్లా అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చెరువు మీద చెత్త తేరుతుంది. చెరువులో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. మనం చూస్తే ఆ చెరువులో పైన ఒక తెట్ట కట్టుకుని ఉంటుంది. ఆకులు, అలములు, పొలాలు అవి అన్ని తెట్ట కట్టుకుని ఉంటాయి. అది పక్కకు తోసేస్తాం అనుకోండి, ఏమైనా బిందె నీళ్ళు పెట్టుకెళ్ళాలంటే దాన్ని పక్కకు తోసేస్తారు. పక్కకు తోసేసి నీళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను. అది కొంతసేపటికి మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అని అట్లా కాకుండా కనుక ఎవరైనా ఒక 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 కర్ర తీసుకుని దానికి కొంచెంలాగా కట్టి, ఒక నెట్లా కట్టి దాని కనుక మొత్తం తీసేసి బయట పడేసారు అనుకోండి, ఇక మళ్ళీ రాదు అది. అట్లాగే మన హృదయంలో కూడా ఏమన్నా మనలో ఉన్నటువంటి నిరోధాలు ఏమన్నా ఉంటే అది హృదయంలో నుంచి కంప్లీట్ తీసేయాలంటే ఏం చేయాలంటే భక్తి జ్ఞానం అనేదాన్ని, భక్తి జ్ఞానం వినటం, భగవత్ పుస్తకాలు చదవటం, ఆచార్యులు చెప్పే మాటలు వినటం, ఇవన్నీ చేసామనుకోండి, ఆవిడ మనలో ఉండే మాయ అంతా పోతుంది. మలినాలన్నీ పోతాయి. పోయి చక్కగా మనం ఎప్పుడు శాస్త్రంగా ఆనందంగా ఉండేటట్టు, ఎప్పుడు భగవంతుడి మాటలు వినేటట్టు, ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు జరుగుతుంది అనమాట. అది చెప్తున్నారు. భక్తి ఎలా జ్ఞానంగా పరిణమిస్తుంది? అద్వైత జ్ఞానమే మహోత్తమం. కానీ భగవంతుడిని ముందుగా సేవక భావంతో, అంటే భగవంతుడు ప్రభువని, తాను సేవకుడినని భావించి ఉపాసించాలి. ఇదే అత్యంత సులభమైన మార్గం. అచిరకాలంలోనే ఇది మహోత్తమైన అద్వైత జ్ఞానాన్ని పొందిస్తుంది. అద్వైత జ్ఞానమే అత్యుత్తమైనదైనా నువ్వు మొట్టమొదట భగవంతుణ్ణి ఉపాన్ ఉపాస్యునిగాను, నిన్ను ఉపాసకుడిగా భావించుకొని ఆరాధించాలి. అప్పుడు సులువుగా నీకు జ్ఞాన లాభం కలుగుతుంది. పంచభూతాత్మక పంజరంలో చిక్కి స్వయంగా బ్రహ్మమే రోదిస్తుంది. కళ్ళు మూసుకొని నువ్వు ముల్లు లేదు అనుకుంటావు కానీ
నువ్వు ముళ్ళను తాకినంతనే అవి గుచ్చుకోవడంతో అబ్బా అంటూ చేతిని ఇవతలకు లాగుకుంటావు. అలాగే జనన మరణాలు, పుణ్యపాపాలు మొదలైన ద్వంద్వాలకు అతీతుడివని, అఖండ సచ్చిదానందమయ బ్రహ్మాన్ని నువ్వెంతగా భావించుకున్నా, శరీరానికి ఏ వ్యాధో సోకగానే లేదా మనస్సు విషయాకర్షణలకు లోనై కామినీ కాంచనాలకు తగులుకొని పాపకార్యాలను చేయ నిన్ను ప్రేరేపించేటప్పుడు నువ్వు మోహ మోహితుడవుతున్నావు. దుఃఖా దుఃఖాధీనుడు అవుతున్నావు. చివరికి అవివేకివై సత్ప్రవర్తనాన్ని విడనాడి మాయాజాలంలో చిక్కుకుంటున్నావు. కాబట్టి భగవంతుడు స్వయంగా కరుణించకుండా మహామాయ నీ కోసం మోక్ష ద్వారాన్ని తెరవనిదే నువ్వు ఎప్పటికీ ఆత్మ సాక్షాత్కారం పొంది దుఃఖాతీతుడు కాలేవని గ్రహించు. సైషా ప్రసన్న వరద నృణాం భవతి ముక్తియే. వరప్రదాయిని అయిన ఆ దేవియే ప్రసన్నమైనప్పుడు మానవులను సంసారబంధ విముక్తులను చేస్తుంది అని దేవి మహత్యలు మీరు వినలేదా? మార్గం నుంచి జగజ్జనని అవరోధాలను తొలగిస్తేనే గాని ఎవరూ దీనిని సాధించలేరు. మహామాయ కరుణించి సాధకుడు మార్గం నుంచి తొలగితే కాని బ్రహ్మ సాక్షాత్కారం అతకెన్నటికీ లభించదు. ఆ తల్లి తన కృపా కటాక్షాన్ని అతడి మీద పరవగానే అతడు ధన్యుడై భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. సమస్త దుఃఖాలకు అతీతుడవుతాడు. లేకుంటే మీరెంతటి వివేక వైరాగ్యాది సాధనలు అవలంబించినా అవన్నీ నిష్ప్రయోజనాలే. ఒక ఒక్క ఓమము పాయ 100 మెతుకులను ఆరగిస్తుందని చెప్తారు. కానీ జీర్ణం కోసం చెడిపోయిన పక్షంలో 100 ఓమం పాయలైన ఒక మెతుకును కూడా ఆరగింపజాలవు. ఎట్లంటే అద్వైతమా ఈ భక్తి ఎలా జ్ఞానంగా పరిణమిస్తుంది అని అడిగాడు కోసం. అడుగుతా అప్పుడు స్వామి చెప్తున్నారు ఏమనంటే అద్వైత జ్ఞానమే అసలు మహోత్సవం, చాలా గొప్పది. ఎట్లా అంటే భగవంతుడిని ముందుగా నీవు ఒక సేవకుడిగా, భగవంతుడు ఒక రాజుగా, నీవు ఒక సేవకుడిగా అది చూసుకుంటే నీకు తప్పకుండా నీకు తొందరగా వచ్చేస్తుంది. నువ్వు సేవకుడిని భావించాలి. అలా ఉపాయిస్తే సులభమైన మార్గం అది. తొందరగానే నువ్వు అద్వైత పొందుతావు అన్నమాట, జ్ఞానాన్ని పొందుతావు. అద్వైత తత్వజ్ఞానమే అత్యుత్తమైనగా నువ్వు మొట్టమొదటిగా భగవంతుని ఉపాసించు కానీ, లేకపోతే నిన్ను ఉపాసించు కానీ భావించుకుని అప్పుడు సులువుగా నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు ఒక భగవంతుడిని, ఒక గురువుని, ఒక తండ్రిని, ఒక తల్లిని అట్లా నీకంటే పెద్దవాళ్ళుగా, నీకంటే జ్ఞానవంతుడిగా కనుక్కుని నువ్వు చక్కగా నేర్చుకుంటున్నాను అనుకుంటే నీకు తొందరగా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఏంటంటే పంచభూతాత్మ పంజరంలో చిక్కి, అంటే మనం మానవులంతా కూడా పంచభూతాత్మ అన్నమాట. అంటే భూమి, నీరు, గాలి, వాయువు, ఆకాశం ఇవన్నీ ఈ పంచభూతాత్మైందే మన శరీరం. ఈ పంచభూతాత్మ శరీరంలో ఉన్నాం, మనమందరం అట్లా ఉన్నాం. స్వయంగా బ్రహ్మే రోధిస్తోంది. అంటే కళ్ళు మూసుకుని నువ్వు ఇదేం లేదు, ముళ్ళు లేదు, పళ్ళు లేదు ఏమో అనుకుంటావు. కానీ నువ్వు ముళ్ళని తాగినప్పుడే అవి గుచ్చుకోవడం అబ్బా అంటూ చేతిని నిజంగా లాగేసుకుంటావు. ముళ్ళు లేవు, ఏమి లేవు, హాయి కూర్చోండి అంటాను నేను, అన్నాను. అప్పుడు అనుకుంటాను, అప్పుడు ముళ్ళు గుచ్చుకున్నాయి అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటా ఆ భగవన్నామం పోద్ది, అబ్బా అనుకుని చేయి లాగేసుకుంటాం. అలాగే మన జనన మరణాలు, పుణ్యపాపాలు మొదలైనవి కూడా ద్వంద్వాలకు అతీతం. మనం అందరం కూడా అంతే. జనన మరణాలు, పుణ్యపాపాలు ఇవన్నీ కూడా ద్వంద్వాతీతం అవ్వాలి మనమంతా ఎప్పుడు కూడా. అప్పుడే సచ్చిదానంద బ్రహ్మ స్వరూపం భావించుకుంటాం. ఏంటంటే పుట్టిన వాడికి అందరికీ సావు తప్పదు, తప్పనిసరిగా చచ్చితీరుతామని తెలుసు. అయినా కానీ మరణం అంటే భయం ఎందుకు? మరి ఆ రెండు కూడా ద్వంద్వాతీతం. రెండింటికి ఒక్కటిగానే మామూలుగా ఎలా పుడుతున్నామో అలా చస్తాం. చచ్చిన వాళ్ళు మళ్ళీ పుడతాం, పుట్టిన వాళ్ళు మళ్ళీ చేస్తాం. ఇది మామూలు, ఇది జరుగుతుంది. ఈ సంగతి తెలుసు కూడా మనకి. పుణ్యం పాపం చేసుకుంటే పుణ్యకర్మలు చేస్తా, పాపకర్మలు చేస్తే పాపకర్మలు చేస్తాయని తెలుసు. ఇవన్నీ కూడా తెలిసి కూడా మనం ఈ రెండిటికి అతిథులు అయిపోవాలి. అఖండ సచ్చిదానందం ఉంది, అది ఒకటే పట్టుకోవాలి మనం. వీటిని కాదు అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అనుకుంటేనే మనకి ధ్యానం వస్తుంది. అందుకని వింతగా భావించుకున్న శరీరానికి ఏవేదో తప్పక ఉంది. తప్పులు ఎలా ఉన్నా కూడా నీకు చివరికి ఎవ్వరికి రాగు రాకుండా రాదు. బ్రహ్మర్షి పితామహ అలాంటి వాళ్ళకే చివరికి ఆయనకి చిన్న జబ్బు చేసింది. ఆయన డాక్టర్కి వెళ్ళలేదు, మందు తీసుకోవద్దు అనుకున్నాడు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నాడు. ఆయన శరీరం వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. అట్లాగే మనం కూడా అట్లా మన విషయాకర్షణ లోనైన వాళ్ళు ఈ కాంబినీ కాంచనాలతో లోనైన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు నాకు ఇవి కావాలి, అది కావాలి, ఇది కావాలనుకుంటే తప్పకుండా మనం పాపకార్యాల్లో తగులుకుని ఉంటే నువ్వు తప్పకుండా నువ్వు
పాపగా పాపాలు అనుభవిస్తావు, తప్పదు, ఈశ్వరుడు అనుభవించవలసిందే, మోహితం అయిపోతాను అనమాట. దుఃఖాధీనుడు అవుతావు. ఎప్పుడైతే నువ్వు అది కావాలి ఇది కావాలని ఎప్పుడైతే కోరుకుంటావో నువ్వు దుఃఖానికి ఎదురు అయిపోతావు, దుఃఖానికి అధీనుడు అయిపోతావు, దుఃఖాలు పడ తప్పదు. చివరికి అవివేకి సత్ప్రవర్తనాన్ని విడనాడి మాయాజలంలో చిక్కుంటావు. ఎప్పుడైతే కోరికలు వచ్చినాయో నీకు మంచి వర ప్రవర్తన పోద్ది, మాయాజలంలో చిక్కుంటావు. కాబట్టి ఇప్పుడు భగవంతుని స్వయంగా కరుణించకుండా మహామాయ నీ కోసం మోక్ష ద్వారా తిరుగుతారు అందే. నువ్వు ఎప్పుడైతే నువ్వు చెడ్డ కర్మలు చేస్తావో నీకు భగవంతుడి ద్వారం తెరవరు. కనుక ఇదేం తెలుసుకుని ఎప్పుడైతే ఈ మహామాయ ఇది అని తెలుసుకుంటావో అప్పుడే నీ మోక్ష ద్వారం తెలుసుకోబడుతుంది. లేకపోతే ఎప్పటికీ నీకు ఆత్మసాక్షాత్కారం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మసాత్కారం పొందుతావో అప్పుడు నువ్వు దుఃఖాతీతుడు అవుతావు, దుఃఖం ఉండదుగా. ఈ సంగతి గ్రహించి ఆ సైషా ప్రసన్న వరదానం ప్రభాతి ముక్తైన అన్నాడు. అంటే వరప్రదాయనైనట్టు ఆ దేవుని ప్రసన్న అయినప్పుడే మాత్రమే మాధులకు సంసారం ముక్తవుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ తెలిసింది మాయా ప్రపంచం అని తెలుసుకుని ఈ మాయ నుంచి బయటపడి నాకు ఉందా భగవంతుడే, ఉందో ఒక్కటే, ఆ భగవంతుడు కూడా నాలోనే ఉన్నాడు అని అనుకుంటే అప్పుడు ఈ సంసారం నుంచి బయటపడతావు అని దేవి మహత్యంలో ఖచ్చితంగా ఉందట. మార్గం నుంచి జగజ్జన్ని అవరోధాలు తొలగిస్తేనే గాని ఎవరు దేన్ని సాధించలేరు. ఆమె చెబుద్ది, ఎవరూ లేరమ్మా, ఉందా నువ్వే అని చెప్పి. ఎప్పుడైతే ఆ జగజ్జన్ని గురించి మనం ఆలోచిస్తామో, జగన్ గురించి ప్రార్థన చేస్తామో, అమ్మ నువ్వు ఉంది నువ్వే, నువ్వు ఒక్కదాని వల్ల ఎవరు లేరు, ఈ మాయ నుంచి నన్ను తప్పించు అని ప్రార్థిస్తావో అప్పుడే దీంట్లో బయటపడతావు. అప్పుడు మహామాయ కరుణించి సాధకుడు మార్గం చూపిస్తుంది. అప్పుడు అమ్మవారే ఆ జగజ్జన్ని భక్తులతో వచ్చాడు, ఇప్పుడన్నా తెలుసుకున్నాడు అని చెప్పేసి మన మీద కరుణ చూపిస్తుంది. అప్పుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఎప్పుడైతే సమస్త దుఃఖాలు అతీతం అవుతాయి, ఎప్పుడైతే నువ్వు అమలు పొందుతావో అప్పుడు దుఃఖాలు ఉండవు, దుఃఖాలనే ఉండవు. లేకుంటే రెండుకి మీరంతటి వివేక వైరాగ్య సాధనలు ఆలోచించిన అవన్నీ నిష్ప్రయోజనం. లేకపోతే నాకు ఇది జ్ఞానం ఉంది, నాకు ఆ జ్ఞానం ఉందని ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి ఆ జ్ఞానమే ఉందని చెప్పి అనుకున్నట్టయితే భగవంతుని ప్రేరించకుండా, భగవంతుని ప్రేయర్ చేయకుండా నీ లోపల ఉన్న భగవంతుని చూసుకోకపోతే నీకు ఎప్పటికీ జ్ఞానమే రాదుగా అని చెప్పి లేకపోతే నిష్ప్రయోజనం అయిపోద్ది. అందుకంటే ఒక్క ఓమం పాయ అంటే, ఓమం పాయ అంటే ఓమం అంటే మరి ఓమేమో తెలియదు నాకు కూడా. ఓమము అంటే మరి వామేమో అనుకుంటున్నాను. నూరు మెతుకులను అరిగిస్తుందట వామే ఉంటుంది బహుశా. వాము తీసుకుంటే కొంచెం తీసుకుంటే కొన్ని మెతుకులను అరగిస్తుంది, పెద్ద అరిగిచ్చేస్తుంది మన భోజనం చేసి అది అని చెప్తారు. కానీ జీర్ణకోశం చెడిపోయిన పక్షంలో ఒకవేళ జీర్ణకోశం చెడిపోయింది అనుకోండి, ఆల్రెడీ పూర్తిగా చెడిపోయింది. ఆ చెడిపోయిన తర్వాత నువ్వు ఎంత తిన్నా తీసినా కూడా ఏం లాభం లేదు. అందుకని మొట్టమొదటి ఉండాలి ఆ జ్ఞానం ఏదో. నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం పొందటమే జ్ఞానయోగి అభీష్టం. కానీ సర్వసామాన్యంగా అలాంటి వాడు ఈ కలియుగంలో భగవంతుని భజిస్తూ ప్రార్థిస్తూ అతడికి ఆత్మార్పణ గావించుకోవడమే శ్రేయస్కరమని చెప్పాల్సి ఉంది. భగవంతుడు తన భక్తుణ్ణి రక్షిస్తాడు. అంతేకాక భగవంతుడు పరితపిస్తే బ్రహ్మ జ్ఞానాన్ని సైతం తప్పక ఒసుగుతాడు. జ్ఞానయోగి ఇలా భక్తి జ్ఞానాలను రెండింటినీ పొందవచ్చు. అతడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు. భగవదనుగ్రహం ఉంటే అతడు భక్తులు ఆరాధించే సగుణ బ్రహ్మం యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు. భక్తుడు సర్వసామాన్యంగా సగుణ బ్రహ్మ సాక్షాత్కారంతో తృప్తి చెందుతాడు. కానీ భగవంతుడు అతన్ని తన అఖండ ఐశ్వర్యానికి వారసుడుగా చేసి భక్తి జ్ఞానాలను రెండింటినీ ప్రసాదిస్తాడు. సగుణ బ్రహ్మ సాక్షాత్కారమే కాక నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కూడా అతడికి లభిస్తుంది. ఎవరైనా కలకత్తా చేరగలిగితే దానిలోని మైదానాన్ని, ఆక్టర్లోని స్మారక స్తంభాన్ని, పురావస్తు ప్రదర్శనశాలను చూడదగ్గ ఇతర ఆసక్తికరమైన వాటిని చూడజాలకపోతారా? అది ఏమంటున్నాడంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం దాన్ని పొందటమే జ్ఞానం. అంటే ఏమి అక్కడ ఉందో లేదో లేదు, బయట ఏమి లేదు అని అనుకుంటమే ఆ యొక్క యాక్చువల్ జ్ఞానయోగి. కానీ ఈ సర్వసామాన్యంగా అలాంటి వాళ్ళు ఈ కలియుగంలో భగవంతుని భజిస్తూ ప్రార్థిస్తూ అతను ఆత్మను గమనించుకోవడం మంచిదనుకో అనుకుంటారు, శ్రేయస్కరమైన ఉంటుంది చెప్పాలి. కానీ భగవంతుడు తన భక్తుల్ని రక్షిస్తాడు. ఎప్పుడు కూడా మనం అది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉంటే తప్పకుండా రక్షిస్తాడు. అంతేగా భగవంతుడు పరితపిస్తే అంతే కదా, భగవాన్ నువ్వే ఉన్నావు, నా ఆత్మలో నువ్వే ఉన్నావు, నువ్వే ఉంది, నువ్వు నేను ఒకటే కాదు, ఒకటే
అని ఎప్పుడు కూడా ప్రతివిస్తే ఎప్పుడు భగవన్ ప్రతి నుంచున్నా కూర్చున్నా తిన్నా తాగినా నడిచినా కూడుకున్నా ఎప్పుడు కూడా ఆ భగవన్ నామని తప్పిస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇస్తాడు, తప్పకిస్తాడు. కానీ జ్ఞానం ఇలా భక్తి జ్ఞానంలో రెండింటిని పొందొచ్చు. జ్ఞానం కావాలనుకునేవాడు భక్తిని జ్ఞానాన్ని రెండు పొందొచ్చు. అటు కాపాడబడతాడు, ఇటు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అతడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు. భగవద్ అనుగ్రహం ఉంటే అతడు భక్తులు ఆరాధించే సగుణ బ్రహ్మచారి యొక్క సాక్షాత్కారం పొందు. అది ఎప్పుడైతే మనకి భగవంతు యొక్క సాక్షాత్కారం ఉందో, మనకి మనం ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఉంటామో ఆయన సగుణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం పొందుతాడు. అంటే ఆ భగవంతుని చూడగలుగుతాడు. భక్తుడు సర్వసామాన్యంగా సగుణ సాక్షాత్కారం తృప్తి చెందుతాడు. అప్పుడు కనపడితే, నేను చాలా మంది చూడండి ధ్యానంలో కూర్చొని నాకు భగవంతుడు కనపడ్డాడు, నాకు అమ్మవారు కనపడింది అంటుంటారు. అలా కనపడుతుంది. అకుంఠితమైన ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో నీకు ఏది కావాలంటే చూడగలుగుతావు. నువ్వు రాముని కావాలంటే రాముని చూడగలవు, అమ్మవారిని చూడాలంటే అమ్మవారిని చూడగలవు, ఎవరు చూడాలన్నా అలా చూడగలవు అనమాట. అని భగవంతుడు అతన్ని తన అఖండ ఐశ్వర్యానికి వారసులుగా చేస్తాడు కూడా. అంతేకాదు, నీకు ఏది కావాలంటే ఇచ్చి ఐశ్వర్యవంతుని కూడా చేస్తాడు భగవంతుడు. భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, రెండింటినీ ప్రసాదిస్తాడు. సగుణ బ్రహ్మ సాక్షాత్కారమే కాక నీకు మామూలుగా బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మే నీకు కనపడమే కాకుండా నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కూడా అతనికి లభిస్తుందట. అంటే ఏమీ లేకుండా శూన్యంలో కూడా కూర్చొని భగవంతుని చూడగలడు. అలానే ఎవరైనా ఇప్పుడు కలకత్తా చేరగలిగితే దానిలోని మైదానాన్ని, కలకత్తా వెళ్దాం అనుకుంటారు అనుకోండి, వెళ్తే ఆ దానిలో ఉన్న మైదానాన్ని, యాక్టర్లు అనేసి స్మారక స్తంభాన్ని, అంటే అక్కడ ఏమున్నాయో పురాతన అంటే జూ ఉండొచ్చు. కలకత్తా జూ చాలా పెద్దది, గొప్పదనమాట. వెళ్తాను చూడదగ్గరని. ఇతర ఆసక్తికరమైనటువంటి వారిని కూడా చూడాలని చూడకపోతారా? చూస్తారు కదా, అన్ని చూస్తారు. అట్లాగే మనం కూడా ఎప్పుడైతే భగవద్భక్తిలో ఉన్నామో మనం కూడా అన్ని భక్తిలో ఉన్నటువంటి ఆ జ్ఞానంలో ఉన్నటువంటి అన్ని పొందుతాం. భగవత్ సాక్షాత్కారం కాదు, మన జ్ఞానం పొందుతాం, అన్ని పొందుతాం అని చెప్తున్నారు అన్నమాట. భక్తుడు ఎన్నడైనా భగవంతుడితో పరిపూర్ణ ఐక్యాన్ని పొందుతాడా? అయితే ఎలా పొందుతాడు అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. జీవాత్మ భగవంతుడితో పరిపూర్ణ ఐక్యాన్ని పొందుతాడు. ఇలా ఐక్యాన్ని పొందినప్పుడే నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మస్మి అని చెప్పగలుగుతాడు. ఇంట్లోని వృద్ధ సేవకుడు కాలక్రమాన ఇంట్లో ఒకడిగా పరిగణింపబడతాడు. ఇంటి యజమాని అతడి సేవను చూసి ఎంతో సంతోషించి ఒకరోజు అతన్ని తాను కూర్చునే ఆసనంలో కూర్చోపెట్టి నాటి నుంచి తనకు అతడికి వ్యత్యాసం లేదని తన చుట్టూ ఉన్నవారికి చెప్పవచ్చు. అంతేగాక ఇతడు నేను ఒక్కటే, నా పట్ల మీరు విధేయులే వర్తించేటట్లు ఇతడి పట్ల వర్తించండి, అలా చెయ్యని వారు దండింపబడతారని కూడా చెప్పవచ్చు. ఇలాంటి గౌరవాన్ని పొందడానికి అతడు నమ్రతతో సంకోచించిన యజమానే బలవంతంగా అతన్ని ఉత్తమాసనంలో ఆసీనుని చేస్తాడు. చిరకాలం భగవంతుణ్ణి సేవించి అతడితో ఐక్యమయ్యే భక్తుల విషయం కూడా ఇలాంటిదే. భగవంతుడు కృపాపూర్ణుడై తన అఖండ ఐశ్వర్యాన్ని, అనంత కళ్యాణ గుణాలను ఇలాంటి భక్తుడికి సంపూర్ణంగా ఇచ్చి స్వయంగా అతడికి లోకేశ్వర పదవిని అనుగ్రహిస్తాడు. అది ఎట్లా అంటే చెప్తున్నాడు, భక్తుడు అంటున్నాడట, ఎవరైనా భగవంతుడితో పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు, అసలు ఎవరైనా భగవంతుడితో పాటు పరిపూర్ణ జ్ఞానం పొందుతారు, అసలు ఎవరైనా అది ఎలా పొందుతారు అయినా అని అడిగాడు క్వశ్చన్. అడిగితే రామకృష్ణ వారు ఏం చెప్తున్నారంటే, జీవాత్మ భగవంతుడితో పరిపూర్ణ ఐక్యాన్ని పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. ఎలా అంటే, ఇలా ఐక్యాన్ని పొందినప్పుడు నేనే బ్రహ్మ ఏమనుకున్నాడు, ఎప్పుడైతే తను బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడో, బ్రహ్మ ఆత్మైక జ్ఞానాన్ని పొందుతాడు, అతను అంటే నేనే బ్రహ్మనే, నేనే అహం బ్రహ్మాస్మి అంటాడట. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందుతాడో అతను ఖచ్చితంగా భగవంతుడితో పరిపూర్ణ జ్ఞానం పొందినవాడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నాకు ఆ భగవంతుడికి తేడా లేదు అని చెప్పగలుగుతాడు. ఆ ఇంట్లో ఎట్లా అంటే దానికి కూడా ఉదాహరణ చెప్తున్నాడు. ఇంట్లో ఎవరైనా ఒక వృద్ధ సేవకుడు ఉన్నాడు అనుకో, ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆ వృద్ధుడిని ఎవరో ఒక అతను ఎవరో ఇంట్లో వాళ్ళందరూ సరిగ్గా చూడరు, ఎవరో ఒకడు ఇంటి మధ్య అయితే సేవకుడు ఎవరో ఒక అతను ఇంటి మధ్య ఎవరన్నా అతని సేవ చేస్తాడు, అన్ని అందిస్తే ఎంతో గొప్పగా చూసుకుంటాడు ఆ వృద్ధుడిని. అప్పుడు ఆ వృద్ధుడు ఏం చేస్తాడు, ఎంతో సంతోషించి ఒక రోజున అతను తను కూర్చున్న స్థానంలోనే కూర్చోబెడతాడు సేవకుడిని కూడా. కూర్చోబెట్టి ఇంకా తనకి చెప్తాడు, ఇతనికి నాకు ఏం తేడా లేదు, మన చుట్టూ ఉన్నారు పక్కన ఉండే వాళ్ళందరూ కూడా చెప్తాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, సేవ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మీరందరూ చూడండి, ఇతనికి నాకు తేడా లేదు, ఇతను కూడా నాలాంటి వాడే, అందుకని ఇప్పుడు అతను నేను ఒక్కడే, నా పట్ల మీరు ఏ విధంగా భక్తి చేస్తారో ఇతని పట్ల కూడా మీరు ఆ విధంగా చేయాలి మీరు అని చెప్పేసి అంటారు. లేకపోతే మీరు దండిస్తాను అని కూడా చెప్తాడు. అంటే అలాంటి గొప్ప పదవిని పొందడానికి మరి ఎట్లా ఉండాలి, మరి ఆయనంత నమ్రత ఉండబట్టే కదా అలా చేశాడు.
నమ్రతతోటి, వినయంతో, విధేయంతో చక్కగా ఏం సంగతి ఏది అడిగితే అది ఇచ్చాడంటే, ఆ విధంగా మనం కూడా భగవంతుడిని కూడా ప్రేమించుకుని, నువ్వు నేను ఒకటే అని, భగవంతుడు నాకు తేడా లేదు అని ఎప్పుడు భగవంతుని సేవ చేస్తా, ఆయన పెడితే కానీ నేను తిన్ను, ఆయన కూర్చుంటే కానీ కూర్చో అన్నట్టుగా ఎప్పుడు కూడా భగవన్ నామంతో ఉన్నట్టయితే ఆ భగవంతుడు మనని ఎంతో పైకి తీసుకెళ్తాడట, ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఎంతో కళ్యాణం, మంచి గుణాలు ఇస్తాడు మనకి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాడు, స్వయంగా అందరిలోకి పైన కూర్చోబెడతాడంట మన. భక్తుడు సర్వసామాన్యంగా బ్రహ్మ జ్ఞానాన్ని అభిలషించడు. కానీ అతడు శ్రీకృష్ణుడు, చైతన్యుడు వంటి నా జగజ్జనని దివ్యావతారాలను స్వయంగా నా జగజ్జననితో సాక్షాత్కరించుకున్నంత మాత్రానే సంతృప్తి పడతాడు. సమాధి స్థితిలో తన ప్రత్యేక నిర్మూలంకారాధన అతను భావిస్తాడు. బ్రహ్మాన్ని పురుషోత్తముడిగా గాంచి అలాంటి దివ్యానుభవం పొందడానికి తగినంత వ్యక్తిత్వం తనకు నిలిచి ఉండాలని అతడి అభిలాష. అతడు స్వయంగా చక్కెర కాగోరుడు, కానీ చక్కెరను రుచి చూడదలుస్తాడు. నా దివ్యజనని తానే వేదాంతోక్తమైన బ్రహ్మజ్ఞానాన్ని వక్కాణిస్తుంది. ఆమె అహంకారాన్ని నిర్మూలించి బ్రహ్మ జ్ఞానాన్ని వసకగలదు. నిత్యమేది, అనిత్యమేది అనే విచారణ మూలాన నువ్విలా బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు. అంతేగాక భక్తి మూలాన బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు. భక్తి కోసం, వికాసం కోసం, ఆత్మ సమర్పణ కోసం నిరంతరం ఆమెను ప్రార్థించటమే భక్తి యోగ తత్వం. వీటి మూలాన మొదట నా జగజ్జనని సాన్నిధ్యాన్ని పొందు. నీ ప్రార్థన మైనదైతే నా దివ్యమాత దాన్ని ఆలకించి తీరుతుందని నా మాటగా నమ్ము. కానీ నువ్వందుకు కాచుకొని ఉండాలి. ఆమె నిర్గుణత్వాన్ని సాక్షాత్కరించుకోదలిస్తే మళ్ళీ ఆమెను ప్రార్థించు. ఆమె నీ ప్రార్థనను ఆలకిస్తే ఆమె సర్వశక్తిమయి కదా. సమాధి స్థితిలో నీకు ఆమె నిర్గుణత్వం అనుభూతమవుతుంది. అంటే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం పొందుతావు. ఇదే బ్రహ్మ జ్ఞానం. కొంచెం కింద పెడతా. అది ఇక్కడ భక్తుడు సర్వసామాన్యంగా బ్రహ్మజ్ఞానాన్ని అభిలించరు. యాక్చువల్గా భక్తి భక్తులు కూడా బ్రహ్మజ్ఞానాన్ని అభిలించరు, కానీ అతను ఏమో కోరికలు చెప్పుకుంటాడు. అందులో శ్రీకృష్ణుడు చైతన్యం వంటి నా జగజ్జన్ని దివ్యావతారంలో స్వయంగా నా జగజ్జంతో సాక్షాత్కరించ మాత్రాన సంతుష్టుడవుతాడు. ఏదో భగవంతుడు అలా కనపడితే చాలు నాకు అని చెప్పేసి అనుకుంటాడు. సమాజంలో తనకి ప్రత్యేకంగా నిర్మూలన కారదని భావిస్తాడట. అంటే బ్రహ్మాన్ని పురుషోత్తముగా గాంచి అలాంటి దివ్యానుభవం పొందడానికి తగినంత వ్యక్తిత్వం తన నిలిచి ఉండాలని అభిలషిస్తాడు. ఏంటంటే ఎప్పుడైతే మనం ధ్యానం కూర్చుంటామో ఆ బ్రహ్మాండమైన బ్రహ్మాండంలో కూర్చున్నప్పుడు తన సమాధిస్తులో ఉన్నప్పుడు మనం ఆ భగవంతుడు కనపడాలి అని కోరుకుంటాం. బాగా చూడాలి అనుకుంటాం అనమాట. కానీ అట్లా నా దివ్యజన్మే తానే వేదాంతయుక్తమైన బ్రహ్మోన్నవి వక్కాణిస్తుంది. ఆమె అహంకారాన్ని నిర్మూలించి బ్రహ్మజ్ఞానాన్ని వస్తుంది. నిత్యమేద అనుకుంటాం. అది ఏమంటాడంటే, ఎప్పుడైతే దివ్యజ్ఞానం కనుక మనకు కనపడించో ఆ దివ్యజ్ఞాన్ని ఈ బ్రహ్మజ్ఞానాన్ని తప్పకుండా చెప్తుంది. బ్రహ్మ ఏంటంటే అహంకారాన్ని నిర్మూలించేస్తుంది. నాలో ఉన్న అహంకారాన్ని అంతా పోగొట్టేస్తుంది. అందుకే సత్యం ఏంటో, సత్యం కానిది ఏంటో, నిత్యమైంది ఏంటో, అనిత్యమైంది ఏంటో అనే విచారణ మూలంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు. అది తప్పకుండా పొందొచ్చు అని చెప్పి, అంతేగాక భక్తి మూలన బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు. భక్తి కోసం, వికాసం కోసం, ఆత్మ సమర్పణ కోసం నిరంతరము నేను ప్రార్థిస్తూనే ఉంటాను భగవంతుని ప్రార్థించడం భక్తి యోగం ద్వారానే ఇటు మూలన మొదట నా భగవజ్జన సాన్నిధ్యం పొందుతాను. అంటే మొట్టమొదటి ఎవరైనా సరే భక్తి ఉండాలి. భక్తి ద్వారానే ఆ బ్రహ్మ దేవుడు ఉన్నాడు, నేను భగవంతుని సేవకుడిని అని ఎప్పుడైతే అనుకుంటానో మనం దగ్గర అవుతాం భగవంతుడి. ఈ ప్రార్థన వింటాడు. మనం నమ్మకం ఉండాలన్నమాట మీద. నా ప్రార్థన వింటాడు భగవంతుడు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నా మాట వింటాడు. నా దివ్యమాత దాన్ని ఆలకిస్తుంది తప్పకుండా. నా మాటగా నమ్ము అని మనం ఎందుకు కాచుకొని ఉండాలి. దానికి అమ్మ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కనపడుతుందా భగవంతుడు ఎప్పుడు కనపడతాడా నాకు అని ఎప్పుడు మనం కాచుకుని ఉండాలి. కాచుకుని ఉంటే అప్పుడు సాక్షాత్కారం తప్పకుండా వస్తుంది. అట్లా కలిస్తేనే, మళ్ళీ ఆమెను ప్రార్థిస్తూ ఉంటేనే, అనే ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటేనే ఆమె సర్వశక్తి కనుక సమాజంలో నీకు ఆ నిర్గుణత్వం లభ్యమైపో తెలుస్తుంది. అంటే నిర్గుణం అంటే గుణాలు, ఈ గుణాతీతం అంటే ఏ గుణము లేకుండా ఉన్నప్పుడు, కేవలము ఆ భగవద్భక్తులు ఉన్నప్పుడు తప్పకుండా ఆ బ్రహ్మ సాక్షాత్కారం, ఆ అమ్మ సాక్షాత్కారం జరుగుతుంది నీకు తప్పకుండా అని చెప్తున్నాడు.
జ్ఞానికి, భక్తుడికి ప్రవృత్తిలోని వ్యత్యాసం. సాధకులు 2 రకాలు కనిపిస్తారు. ఒకరు వారిని కోతి పిల్లలతోనూ, రెండో రకం వారిని పిల్లి కూనలతోనూ పోల్చవచ్చు. అలాగే ఉమ్, జ్ఞాన మార్గాన్ని లేదా నిష్కామ కర్మ మార్గాన్ని అవలంబించే సాధకుడు మోక్షానికే స్వప్రయత్నం మీద ఆధారపడతాడు. భక్తి మార్గాన్ని అవలంబించేవాడైతే సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందని గ్రహించి, పరిపూర్ణ విశ్వాసంతో అతడి అనుగ్రహం మీద ఆధారపడి అతడికి సంపూర్ణ ఆత్మార్పణ చేసుకుంటాడు. ఇందులో ముందు చెప్పినవాడు అంటే పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించేవాడు కోతిపిల్ల వంటివాడు. మర్కట కిషోర ఉమ్, న్యాయం. తర్వాత చెప్పినవాడు అంటే ఉమ్. భగవంతుడికి ఆత్మార్పణ గావించుకుని సాధకుడు పిల్లికూన వంటివాడు. మార్జాల కిషోర న్యాయం. ఓకే. భక్తుల ప్రవర్తనలో వ్యత్యాసం అన్నమాట. జ్ఞానికి భక్తుడికి వ్యత్యాసం ఎట్లా ఉందంటే, ఒక మామూలుగా సాధకులకు 2 రకాలు ఉంటారట. ఒక రకమేమో కోతి పిల్లలతోనూ, రెండో రకం పిల్లి పిల్లలతోనూ పోలుస్తున్నారు అనమాట. ఎట్లా అంటే, ఇలాగే జ్ఞాన మార్గాన్ని లేదా నిష్కామ మార్గాన్ని అవలంబించే వాళ్ళంతా కూడా మోక్షానికి సుప్రయత్నం చేత ఆధారపడతారు. అందుకని భక్తి మార్గాన్ని అవలంబించేవాడైతే సమస్తం ఈశ్వరుడు ఎప్పుడు భగవంతుడు ఇస్తాడో అప్పుడే అని కూర్చుంటారు అనమాట. అది పూర్ణ విశ్వాసంతో ఉంటారు. అందుకే దాన్ని సంపూర్ణంగా ఆత్మార్పణ చేసుకోవాలనుకుంటాడు అనమాట. ఇందులో ముందు చెప్పిన వాడు అంటే ఎప్పుడైతే నాకు భగవంతుడు నాకు కావాలి ఖచ్చితంగా అనుకునేవాడంతా కూడా పురుష ప్రయత్నం చేసి కోతి పిల్లలు ఏం చేస్తాయి, పిల్లలే తల్లి పట్టుకుంటాయి. అంటే మనం భగవంతుడు పట్టుకోవాలన్నమాట. అలాగే పిల్లలు ఏం చేస్తుందంటే పిల్లి పిల్లలు ఏం చేస్తుందంటే పిల్లే పిల్లల్ని పట్టుకుని పోద్ది. 5 పిల్లలైనా 7, 6 పిల్లలైనా సరే పిల్లి పట్టుకుని పోతుంది. అట్లాగే భక్తులు భగవంతుని పట్టుకోవాలి. అంటే ఏది న్యాయమో నీకు అది తెలుసుకుంటే భగవంతుని ఆర్పణ వేసుకోవాలి. అట్లా చేసినా సరే ఇట్లా చేసినా సరే అని చెప్తున్నాడు అనమాట. ఈ సమస్త ప్రపంచం నేనే. ఈ సమస్త ప్రపంచం నువ్వే. నువ్వు ప్రభువు, నేను సేవకుడిని. ఈ 3 మనోభావాల్లో దేనిలో ఒక దానిలో చక్కగా నెలకొన్నవాడు మాత్రమే భగవత్ సాక్షాత్కారం పొందగలడు. శివాంశతో జన్మించేవాడు జ్ఞాని అవుతాడు. బ్రహ్మమే సత్యం, జగత్ మిథ్య అనే జ్ఞానం పొందడమే అతడి అభీష్టం. కానీ విశ్వాంశంతో జన్మించిన వాడికి భక్తి విశ్వాసాలు ఎన్నడూ కొరవడవు. నిత్యానిత్య వస్తు విచారణతో లేక ధార్మిక జ్ఞాన మహిమతో తాత్కాలికంగా అతడికి భక్తి విశ్వాసాలు ఒకప్పుడు కాస్త సడిలినా సకాలంలో అవి యాదవుకులకు నాశనమైన ముసలం మాదిరి విజృంభిస్తాయి. ఈ సమస్త ప్రపంచంలో ఎట్లా నేనే ఈ సమస్త ప్రపంచం, ఈ సమస్త ప్రపంచం నువ్వే, నేనే నువ్వే, నువ్వు ప్రభువు నేను సేవకుడిని, అంతే, ఇంకెవరు లేరు ఇదే అని చెప్పేసి ఈ 3 మనోభావాలతో ఎప్పుడు దీనిలో ఉంటావో, ఈ సమస్త ప్రపంచం నేనే, ఈ ప్రపంచం అంతా నువ్వే, నువ్వు ప్రభువు నేను సేవకుడిని, అట్లా ఈ రకంగా మనం మనోభావాలతో ఉంటే ఒక దానిలో చక్కగా నెలకొండ మాత్రమే భగవతం. 2 కాదు, ఏదో ఒక దానిలో మాత్రం తప్పకుండా ఉండేవాడు ఉంటే అది ఆ భవ సాక్షాత్ పొందుతాడు అనమాట. ఎట్లా అంటే శివాంశతో జన్మించేవాడు జ్ఞాని అవుతాడు. ఒకసారి పుట్టగానే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు, ఒకసారి పుట్టగానే కొంతమంది జ్ఞానంతో పుడతారు. ఈ ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి వాడు జన్మతో జీవించే జ్ఞాని అవుతాడు. బ్రహ్మమే సత్యం జగన్మిథ్య అని తాను జ్ఞానం పొందడమే అతనికి అభిష్టం. ఇంకంతే, ఎంతసేపటికి అదే కావాలి తనకి. బ్రహ్మే సత్యం జగన్మిథ్య అని తెలుసుకుంటాడు. కానీ విష్ణువంశతో జన్మించిన వాడికి భక్తి విశ్వాసాలు ఎన్నడూ కరువు. విష్ణువంశతో జన్మించిన వాడికి ఎప్పుడు భక్తి విశ్వాసం ఉన్నారు. లేకపోతే నిత్యానిత్య అట్లాంటి ఉండకుండా నిత్యానిత్య వస్తు విచారణతో ఉంటాడు అనమాట. ఇది ఉంది, అది లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి, లేకపోతే ఇదే అది ఎందుకుంది, అది ఎందుకుంది అని తార్కిక జ్ఞానం ఉంటే ఎంతో తాత్కాలికంగా అతను భక్తి విశ్వాసాలు ఒకప్పుడు కాస్త పోతా ఉంటాయి, మళ్ళీ ఒక్కోసారి మళ్ళీ వస్తూ ఉంటాయి అనమాట అని యాదవకుల మాసిమైనట్టు ముసలి మాదిరి విజృంభిస్తాయి. ఇప్పుడు యాదవకులను చూడండి, అందరూ జ్ఞానులే, కానీ చివరికి ఏం పుట్టింది వాళ్ళకి ఇదేంటని చెప్పేసి ఏదో తప్పని చేశారు. దానివల్ల ముసలకు పుట్టి మొత్తం యాదవులంతా నశించేశారు అనమాట. జరుగుతుంది కూడా, జరగవచ్చు అని చెప్తున్నారు. ఓకే, మరి సరిపోయింది.